చేద్దాము. తర్వాత చూడండి. సో నెక్స్ట్ క్లాస్ లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. దీన్ని ఏమంటారు? ప్యారలల్ అకౌంటింగ్ అంటారు. ప్యారలల్ అకౌంటింగ్. వాట్ యు మీన్ బై ప్యారలల్ అకౌంటింగ్? ప్యారలల్ అంటే ఈక్వల్ గా అర్థం. సో ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్. ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్. 1 minute. సో ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్ అని గుర్తుపెట్టుకోండి. ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్. సో మీ కంపెనీ అనేది ఒకే కంట్రీలో ఉంది, అంటే ఇండియాలోనే ఉంది, ఇంకెక్కడా పనిచేయట్లేదు, అంటే వేరే కంట్రీస్లో మీకు లేదు. ఐ మీన్ మీకు బ్రాంచెస్ ఏం లేవు, ఇండియా వరకే ఉంది. సో ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం లేదు. ఎంఎన్సి అనుకోండి, అటువంటి అప్పుడు ఈ ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం అవుతుంది. ఎంఎన్సి మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అయితే అవసరం. ఒకే కంట్రీలో కనుక చేస్తుంటే కనుక ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం లేదు. ఓకేనా? మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. సో ఏదైతే మీకు ఇంతకుముందు నేను చెప్పానో, 1 minute. సో ఇంతకుముందు మనం లెడ్జర్స్ డిస్కస్ చేశాం కదా, సేమ్ టు సేమ్ ఇది కూడా అంతే, ఈ కాన్సెప్ట్ కూడా అంతే. ప్యారలల్ అకౌంటింగ్ అనేది కూడా బిఫోర్ జిఎల్ పోస్టింగే చేయాలి. ప్రాజెక్ట్లోకి వెళ్తే జిఎల్ అకౌంట్స్ పోస్ట్ చేశాం కదా, సో బిఫోర్ జిఎల్ఏ ఈ కాన్సెప్ట్ కూడా చేయాలి. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఇస్తున్నాను చూడండి. సో ఈసీసీ వెర్షన్ 90% మ్యాచ్ అవుతుంది. S4 హనా వీడియోస్ ఇచ్చాను మీకు, 100% మ్యాచ్ అవుతుంది. ఏ ప్రాజెక్ట్ అయినా చేయండి, 100% మ్యాచ్ అవుతుంది. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను, ఆ షీట్ మొత్తం చదవండి. కంప్లీట్ గా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. కాన్ఫిగరేషన్స్ అనేది చాలా సింపుల్. సో థియరిటికల్ మీకు ఏదైతే నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నానో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓపెన్ చేయండి. సో ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్. ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్. ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్. ఎందువల్ల? మీ కంపెనీ అనేది ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ అయితే అవసరం అవుతుంది. ఎందువల్ల? రిపోర్ట్స్ అనేది జనరేట్ చేస్తారు. మీ కంపెనీ ఇండియాలో ఉంది, పేరెంట్ కంపెనీ. దీని కింద కొన్ని వేరే కంట్రీస్లో కూడా ఉన్నాయి. అటువంటిప్పుడు ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్, మీకు కావాలా వద్దనేది మీకు అది క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. సో లెడ్జెస్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? ఇట్ ఈస్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. లెడ్జర్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ కాదు. లెడ్జర్ అనేది రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. సో ఈ క్లాస్లో మ్యాండేటరీగా ఒక 2 క్వశ్చన్స్ అయినా వస్తాయి. మ్యాండేటరీగా 2 క్వశ్చన్స్ అయినా వస్తాయి. సో ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్. యూసేజ్ ఆఫ్ లెడ్జర్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటి? లెడ్జర్స్ అనేది ఇట్ ఈస్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడతాయి. సో ఇక్కడ చూడండి, లెడ్జర్స్ ఎన్ని రకాలు ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ లీడింగ్ లెడ్జర్, IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. 0L ఇస్ ద స్టాండర్డ్. SAPలో డిఫైన్ చేసి ఉంటుంది, మీరు ఓన్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. 0L ఇస్ ద స్టాండర్డ్. రెండోది సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్లో 2 ఉంటాయి. ఈ ఫస్ట్ వన్ అనేది లీడింగ్ లెడ్జర్, 0L అంటారు. IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్లో ఏమేమి ఉన్నాయి? US గ్యాప్, IFRS. US గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ అంటారు. అది. సో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి SAPలో? 2 లెడ్జర్స్ ఉంటాయి, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్, 0L. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే US గ్యాప్, IFRS.
నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్ ఇట్లా వస్తాయి. సో ఒక అకౌంటింగ్ ఎంట్రీ ఎన్ని రకాలుగా పోస్ట్ అవుతుంది? ఒక అకౌంటింగ్ ఎంట్రీ అనేది, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్? 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. అంతే కదా, 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఫస్ట్ లో చేస్తాం. అలాగే 2 లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, 2 లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. లెడ్జర్ ని బేస్ గా చేసుకుని కూడా ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. S/4HANAలో చెప్పాను అవి. లెడ్జర్స్ ని బేస్ గా చేసుకుని కూడా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. లెడ్జర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 2 టైప్స్ ఉంటాయి. లీడింగ్ లెడ్జర్ ఇస్ స్టాండర్డ్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. రెండోది యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్ అనేవి నాన్ లీడింగ్ లెడ్జర్ లోకి వస్తాయి. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ, the currency will be reflected 3 types of currency: transactional currency, local currency, group currency. Same to same, each and every document, it will be reflected 2 types of ledgers: leading ledger, non-leading ledger. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది: లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. వాట్ ఈస్ మీన్ బై లీడింగ్ లెడ్జర్? లీడింగ్ లెడ్జర్ అంటే IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్లు ఏమేమి ఉన్నాయి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ అని అర్థం. క్లియర్ కదా? అర్థమైందా? ఇంటర్వ్యూలు అడుగుతారండి, లెడ్జర్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే 2 టైప్స్ చెప్పాలి: లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. 0L, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్లు ఏమేమి ఉన్నాయి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్, నాన్ లీడింగ్ లెడ్జర్. క్లియరా కాదా? క్లియరా కాదా? అర్థమైందా? సో ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా పోస్ట్ చేయాలనేది నేను S/4HANAలో చెప్పాను. డౌన్కి వెళ్ళండి. సో వాట్ ఈస్ మీన్ బై ప్యారలల్ అకౌంటింగ్? ప్యారలల్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? వెన్ we పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 టైప్స్ ఆఫ్, it will be reflected 3 types of currencies. 3 types of currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. ప్యారలల్ అంటే ఈక్వల్, సమాంతరమైన అర్థం. సో 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది చెప్పాను కదా. ఇది 3 కరెన్సీస్: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. యాజ్ వెల్ యాజ్ when we post any accounting entry or document entry, it will be reflected 2 types of ledgers. ఏంటవి? లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. డౌన్కి వెళ్ళండి. సో మీనింగ్ ఆఫ్ జనరల్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ అంటే ఏంటి? రెగ్యులర్ గా మనం పోస్ట్ చేస్తాం, అది వేరు, ఇది వేరు. జనరల్ లెడ్జర్ వేరు, జిఎల్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది లెడ్జర్. ఈ లెడ్జర్ ఏంటి? రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. జనరల్ లెడ్జర్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, కమిషన్ పెయిడ్, ఇవన్నీ కూడా జనరల్ లెడ్జర్. ఆ లెడ్జర్ వేరు, ఈ లెడ్జర్ వేరు, అది ఇది ఒకటి అనుకోకండి. మీనింగ్ ఆఫ్ జనరల్ లెడ్జర్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత సో లెడ్జర్స్ ఎన్ని రకాలు అనుకున్నాము? డౌన్కి వెళ్ళండి. 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్: లీడింగ్ లెడ్జర్ అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్. 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉంటాయి: లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? సిస్టమ్ డిఫైన్డ్, ప్రీ డిఫైన్డ్ లెడ్జర్. సిస్టమ్ డిఫైన్డ్, ప్రీ డిఫైన్డ్ లెడ్జర్, దీన్ని ఏమంటారు? లీడింగ్ లెడ్జర్ అంటారు. SAPలో బై డిఫాల్ట్ గా కాన్ఫిగరేషన్ చేసి ఉంటుంది. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create ది నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనము నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి. సో లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది క్రియేట్ చేస్తాం. చూడండి,
సేమ్ డిస్కస్ చేశాం కదా. సో లీడింగ్ లెడ్జర్ని బేస్గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? 0L లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ స్టాండర్డ్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే నాన్ లీడింగ్ లెడ్జర్ ఎందుకు ఉపయోగపడుతుంది? రిపోర్ట్ లీడింగ్ లెడ్జర్ అయినా నాన్ లీడింగ్ లెడ్జర్ అయినా ఏదైనా సరే రిపోర్టింగ్ పర్పసే ఉపయోగపడుతుంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేయడానికి. నాన్ లీడింగ్ లెడ్జర్ అని మేజర్గా ఇప్పుడు మీ కంపెనీ చైర్మన్, మీ కంపెనీ ఇండియాలో ఉంది, చైర్మన్ ఎక్కడ ఉన్నాడు? ఆయన మెయిన్ హెడ్ CEO ఎక్కడ ఉన్నారు? US లో ఉన్నారు. సో అక్కడ లాంగ్వేజ్లో కూడా కన్వర్ట్ అవ్వాలి. అటువంటిప్పుడు ఈ నాన్ లీడింగ్ లెడ్జర్స్ అనేవి ఉపయోగపడుతాయి. లీడింగ్ లెడ్జర్కి ఈక్వల్గా ఉంటాయి నాన్ లీడింగ్ లెడ్జర్స్ అనేవి. రిపోర్టింగ్ పర్పస్ లెడ్జర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడుతుంది? రిపోర్టింగ్ పర్పస్. సో మీరు ఎస్ఏపి 1T కోడ్లోకి వెళ్ళి రిపోర్ట్ జనరేట్ చేశారనుకోండి, లెడ్జర్ ఇవ్వాల్సిందే. F.01 T కోడ్లో రిపోర్ట్ జనరేట్ చేస్తాం. లెడ్జర్ ఆటోమేటిక్గా 0L పిక్ అవుతుంది, స్టాండర్డ్. మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. డౌన్కి వెళ్ళండి. ఓకేనా? So each accounting entry, it will be reflected two types of ledgers, leading ledger, non-leading ledger. ప్రతి అకౌంటింగ్ ఎంట్రీ కూడా 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. సో లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. లీడింగ్ లెడ్జర్, దిస్ ఈ సిస్టమ్ ప్రీ డిఫైన్డ్ లెడ్జర్. ఇది బై డిఫాల్ట్ గా క్రియేట్ చేస్తారు. ఇట్ మీన్స్ SAP ఆల్రెడీ డిఫైన్డ్ దిస్ లెడ్జర్, స్టాండర్డ్. లీడింగ్ లెడ్జర్ ఈస్ బేస్డ్ ఆన్ ది సేమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. అంటే ఈ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ పైన లీడింగ్ లెడ్జర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. మీరు SAP1 లేదా F.01కి వెళ్ళారు అనుకోండి, 0L అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి అక్కడ స్టాండర్డ్గా వచ్చేస్తుంది 0L అనేది. SAP1 F.01 ట్రాన్సాక్షన్ కోడ్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని జనరేట్ చేస్తాం, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? సిస్టమ్ ప్రీ డిఫైన్డ్ లెడ్జర్. ఇట్ మీన్స్ SAP ఆల్రెడీ డిఫైన్ దిస్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అనేది స్టాండర్డ్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. IAS, లీడింగ్ లెడ్జర్ అంటే IAS గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో లీడింగ్ లెడ్జర్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు ఇండియా. మీ కంపెనీ కోడ్ ఇండియాలో ఉంది. సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. మీ కంపెనీ కోడ్ ఇండియాలో ఉంటే ఆటోమేటిక్గా ఇండియాకి సంబంధించిన అకౌంటింగ్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు యుఎస్ఏలో ఉంది. Your company code belongs to USA. So your company code is following the USA accounting principle based on the leading ledger. మీ కంపెనీ కోడ్ ఇండియాలో ఉంటే ఇండియాకు సంబంధించిన 0L లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. యుఎస్లో ఉంటే యుఎస్కి సంబంధించిన లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. సో నాన్ లీడింగ్ చూడండి, యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు కెనడాలో ఉంది. యువర్ కంపెనీ కోడ్ ఈజ్ ఫాలోయింగ్ ది కెనడా అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించినవన్నీ కూడా లీడింగ్ లెడ్జర్ అనేది ఫాలో అవుతుంది. ఇండియాలో ఉంటే ఇండియాకి సంబంధించిన లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ 0L పిక్ అవుతుంది. యుఎస్ అయితే యుఎస్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కెనడా అయితే కెనడాకి సంబంధించిన లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ని తీసుకుంటుంది. ఓకేనా? లీడింగ్ లెడ్జర్ అనేది స్టాండర్డ్, ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? డౌన్కి వెళ్ళండి. సో నాన్ లీడింగ్ లెడ్జర్లు ఏమేమి ఉన్నాయి? US GAAP, IFRS. ఇది US GAAP, IFRS ఇవి నాన్ లీడింగ్ లెడ్జర్ కిందకు వస్తాయి. US GAAP, IFRS. నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్ ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ని బేస్గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? నాన్ లీడింగ్ లెడ్జర్ని
క్రియేట్ చేస్తాము. ప్యారలల్ లెడ్జర్స్ ఈక్వల్. సో యుఎస్ గ్యాప్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ అని అర్థం. ఓకేనా? కంపెనీ కోడ్ విల్ డూ ది బిజినెస్ ఎంటైర్ ది వరల్డ్. చూడండి, మీ కంపెనీ అంటే ఇంటర్నేషనల్గా పనిచేస్తుంది అనుకోండి, నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది రిక్వైర్డ్. కంపెనీ కోడ్ విల్ డూ బిజినెస్ ఎంటైర్ ది వరల్డ్. ఇట్ మీన్స్ కంపెనీ కోడ్ ఈస్ డూయింగ్ ది బిజినెస్ యాక్టివిటీస్ అరౌండ్ ది వరల్డ్. నౌ నాన్ లీడింగ్ లెడ్జర్ ఈజ్ రిక్వైర్డ్. ఓన్లీ ఇండియాలోనే ఉంది, నాన్ లీడింగ్ లెడ్జర్ అవసరం లేదు. మీ కంపెనీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంది, ఇంటర్నేషనల్ ఎంఎస్సి మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అనుకుందాం, అటువంటిప్పుడు మాత్రం నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది అవసరము. సింపుల్. ఇక్కడ ఏం లేదండి, మిమ్మల్ని ఏమడుగుతారు, వాట్ ఈజ్ మీన్ బై హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ అవైలబుల్ ఇన్ ఎస్ఏపి. ఇన్ ఎస్ఏపి we have two types of the ledgers. First one leading ledger and non-leading ledger. లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. వాట్ ఈస్ మీన్ బై నాన్ లీడింగ్ లెడ్జర్? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create ది నాన్ లీడింగ్ లెడ్జర్. అంతే, సింపుల్. ఓకేనా? అలాగే లెడ్జర్స్ క్రియేట్ చేయబోయే ముందు బేసిక్ సెట్టింగ్స్ అంటే సిఓకి సంబంధించిన బేసిక్ సెట్టింగ్స్ కూడా చేయాల్సిందే. చేయకుండా లెడ్జర్స్ క్రియేట్ చేయకూడదు. S4 హానాలో వితౌట్ లెడ్జర్స్ కాన్ఫిగరేషన్స్ ఎంట్రీ పోస్ట్ అవ్వదు. S4 హానాలో ఎర్రర్స్ వస్తాయి. మేజర్గా వచ్చే ఎర్రర్స్ అన్ని కూడా లెడ్జర్స్ నుండే వస్తాయి. S4 హానాలో ఎర్రర్స్ ఫామ్ అవుతాయి, లెడ్జర్స్ వల్లే ఫామ్ అవుతాయి. ఎందువల్ల? అందరికీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఒకటే ఉంటుంది S4 హానాలో. ఎవరే మిస్టేక్ చేసినా మీ కంపెనీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కొన్ని చోట్ల. సో అందువల్ల ఈసీసీలో చేస్తే సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. S4 హానా తర్వాత చేసేయచ్చు. సో ఈసీసీ అయినా S4 హానాలో లెడ్జర్స్ క్రియేట్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు, ఎర్రర్స్ ఫామ్ అవుతాయి, డంప్ ఎర్రర్స్ వస్తాయి. ఏమంటారు వాటిని? డంప్ ఎర్రర్స్ అంటారు. డంప్ ఎర్రర్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే, సో కాన్ఫిగరేషన్స్ డిస్కస్ చేద్దాం తర్వాత. అర్థమైందా? లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటో అర్థమైందా? అర్థమైందా లేదా? ఎస్ సార్, అర్థమైంది సార్, అర్థమైంది. నేను I'm repeating once again as per my satisfaction. So what is mean by ledgers? We have two types of the ledgers. First one is the leading ledger. Second one is the non-leading ledger. What is mean by leading ledger? Leading ledger is nothing but local accounting principle. IAS, Indian Accounting Standard Principle. Second one is the non-leading ledger. Non-leading ledger, it is classified in two types. Which one? US GAAP, IFRS. US GAAP means generally accepted accounting principle. IFRS, International Financial Reporting System. Based on the leading ledger, we will create the non-leading ledger. All ledgers are, it is for high level reporting purpose. High level reporting purpose ఉపయోగపడతాయి. జీరో లేదా స్టాండర్డ్ ఫ్రీ డిఫైన్డ్ లెడ్జర్. అంతే. ఓకేనా? క్లియర్ కదా? ఆ షీట్ చదవటమేనండి, మీరు చేసేది ఏం లేదు ఇక్కడ. తర్వాత చూడండి, ఈచ్ ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ త్రీ టైప్స్ ఆఫ్ కరెన్సీస్. లోకల్ కరెన్సీ యాజ్ వెల్ యాజ్ నాన్ లోకల్ కరెన్సీ, ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. అలాగే టూ లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. టూ లెడ్జర్స్ అంటే ఫస్ట్ వన్ ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్, యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. అది ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేద్దాం. క్రియేషన్ ఆఫ్ ది నాన్ లీడింగ్ లెడ్జర్స్. వెళ్ళండి, SPROIMG SAP ఓపెన్ చేయండి.
సిఓ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలి S4 హానాలో. ఈసీసీలోనే అంతే, బట్ నేను లిటిల్ బిట్ చేంజ్ చేసి చెప్తున్నాను. ఏం చేంజెస్ చేస్తానో మీకు అర్థమవుతుంది ఇప్పుడు. అంటే సిఓకి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ అనేది అవాయిడ్ చేస్తాం అంతే. ఎస్పిఆర్ఓ, ఫైనాన్షియల్ ఐఎంజి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, లెడ్జర్స్, లెడ్జర్స్ డౌన్కి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. ఇంకొకటి ఎక్కడ ఉంటుంది లెడ్జర్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. మీరు మూవ్ చేయకండి కుమార్, కొంచెం డౌన్కి వెళ్ళండి. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. పైన కుమార్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, అది ఎలాబరేట్ చేయండి. ఇక్కడ వస్తుంది, చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లెడ్జర్స్ ఎలాబరేట్ చేయండి. అగైన్ లెడ్జర్స్ ఎలాబరేట్ చేయండి. అదే కరెక్ట్. డిఫైన్ లెడ్జర్స్ ఫర్ ది జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్ అండి. డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. సో ఇక్కడ చూడండి, లీడింగ్ లెడ్జర్ ఉంది చూసారా, ఇదిగో ఇది లీడింగ్ లెడ్జర్. అది ఇది ఒకటే లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్కి ఇలా టిక్ మార్క్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని కూడా నాన్ లీడింగ్ లెడ్జర్స్. లీడింగ్ లెడ్జర్ అయితే స్టాండర్డ్. లీడింగ్ లెడ్జర్ అనేది ఏంటి? స్టాండర్డ్. లీడింగ్ లెడ్జర్ అనేది స్టాండర్డ్. సో లీడింగ్ లెడ్జర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్. సో కాపీ చేస్తున్నాం, కాపీ చేయండి. జీరో రిమూవ్ చేయండి. తీసేసి నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? G1 ఇవ్వండి. G1 డిస్క్రిప్షన్ ఇవ్వండి. యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్. యుఎస్ గ్యాప్, యుఎస్ గ్యాప్, GAAP గ్యాప్, నాన్ లీడింగ్ లెడ్జర్. టిక్ మార్క్ అనేది ఉండదు నాన్ లీడింగ్ లెడ్జర్కి, ఓన్లీ లీడింగ్ మాత్రమే ఉంటుంది. టిక్ మార్క్ రిమూవ్ చేయండి. చేసారా? సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. ఓకే, కంటిన్యూ చేయండి. సో G1 అనే లెడ్జర్ని క్రియేట్ చేసాం. సో ఇదేంటి? యుఎస్ గ్యాప్. అగైన్ వన్ మోర్ GL, వన్ మోర్ లెడ్జర్. పొజిషన్కి వెళ్ళి న్యూ ఎంట్రీకి వెళ్ళకూడదండి. పొజిషన్ న్యూ ఎంట్రీ కూడా చేయొచ్చు, బట్ అలా కాదు, ఇలా చేద్దాం. లీడింగ్ లెడ్జర్ సెలెక్ట్ చేయండి అగైన్. సో లీడింగ్ లెడ్జర్ 0L పైకి వెళ్ళండి. సో లీడింగ్ లెడ్జర్ని బేస్గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేసాం, యుఎస్ గ్యాప్ అనేది. అగైన్ మళ్ళీ కాపీ చేస్తున్నాను. సో బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ 0L సెలెక్ట్ చేశారు కదా, కాపీ. కాపీ కాపీ చేసే సేవ్ ఇద్దాం. G2 ఇద్దామా? 0 రిమూవ్ G2. IFRS నాన్ లీడింగ్ లెడ్జర్ ఇవ్వండి. IFRS నాన్ లీడింగ్ లెడ్జర్ మీ కంపెనీ కూడా ఇచ్చినా కూడా బెటర్, ఏం కాదు, లీవ్ ఇట్. గుర్తుపెట్టుకోండి చాలు. టిక్ మార్క్ రిమూవ్ చేయండి. ఇది ఓన్లీ లీడింగ్ లెడ్జర్కి మాత్రమే ఉంటుంది. రిమూవ్ చేయండి. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకేనా? కొంచెం పైకి వెళ్ళండి. 0L సేవ్ చేస్తారా? కంటిన్యూ. కొంచెం పైకి వెళ్ళండి.
సో G1 G2 సెలెక్ట్ చేయండి, ఇంకా వెళ్ళండి కొంచెం పైకి వెళ్ళండి. సో G1 G2 అనేవి మనం క్రియేట్ చేసాం. G1 G2 ఇవి మనం క్రియేట్ చేసాం. ఎలా క్రియేట్ చేసాము? బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. కొంచెం పైకి వెళ్ళండి. జీరో ఇస్ ద స్టాండర్డ్. జీరో ఎల్ ఇస్ ద స్టాండర్డ్. ఇంకా వెళ్ళండి పైకి. జీరో సెలెక్ట్ చేయండి. సో జీరో ఎల్ అనేది స్టాండర్డ్. సో బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వి క్రియేటెడ్ నాన్ లీడింగ్ లెడ్జర్ G1 G2 యుఎస్ గ్యాప్ ఐఎఫ్ఆర్ఎస్. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేసాము? నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేసాం. కాపీ చేసుకుందాం. ఓకే, ఇది మనం చేస్తుంది. మనకి ఎన్ని కావాలో దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు అండి నాన్ లీడింగ్ లెడ్జర్స్. ఓకే, సార్ ఇప్పుడు ఏం చేయాలా? సెలెక్ట్ చేయమన్నారు కదా. అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? డిఫైన్ కరెన్సీస్ ఆఫ్ లెడ్జర్స్ గ్రూప్. డిఫైన్ కరెన్సీస్ ఆఫ్ లీడింగ్ లెడ్జర్. వెళ్ళండి, సేమ్ పాత్ వెళ్ళండి. డిఫైన్ కరెన్సీస్ ఆఫ్ లీడింగ్ లెడ్జర్ ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. ఖండిత్ చేయండి. ఎస్ అండి. ఎస్. 30 ఇవన్నీ తెలుసు కదా, మనం ఇంతకుముందు క్రియేట్ చేసాం కరెన్సీస్. ఈసీసీ వెర్షన్ ఒక కంపెనీ కోడ్లో 3 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. S/4HANA అయితే 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. ఈసీసీ వెర్షన్ 3 కరెన్సీస్ అప్ టు 3 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. S/4HANA అప్ టు 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. ఇవేమి మీరు మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ సేవ్ చేయండి. ఒకసారి సేవ్ చేసి బ్యాక్ వెళ్ళండి. ఓకేనా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెక్చరా. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జర్. కంటిన్యూ, ఎగ్జిక్యూట్. ఫస్ట్ ఏంటి? G1 క్లోజ్ చేయండి సార్. నేను చెప్పకుండా మీరు ఏదో ఇచ్చేస్తారు. ఏం చేయాలి చెప్పండి. నేను ఎగ్జిక్యూట్ చేయండి సార్. డిఫైన్ మీరు అది చేస్తే కొన్ని కాన్ఫిగరేషన్స్ చేయలేమండి. G1 ఇవ్వండి. మనం ఫస్ట్ ఏం క్రియేట్ చేసాం? లెడ్జర్ అనేది G1 కదా. కంటిన్యూ. మీ ఎంట్రీకి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. కరెన్సీ 1 ఆల్రెడీ క్రియేట్. కరెన్సీ 2 ఎంత ఇచ్చాము? డ్రాప్ డౌన్ చేయండి. కరెన్సీ 2 మనం కరెన్సీ చెక్ చేసాం కదా. యూఎస్డి ఇచ్చాం. యూఎస్డి అంటే 30 చూసారు, ఆటోమేటిక్ వచ్చింది. యూఎస్డి అంటే ఏంటి? 30 ఇవ్వండి. నెక్స్ట్ చూడండి, కరెన్సీ 3 అవసరం లేదు. ఇక్కడ మీ ఫిజికల్ ఇయర్ ఇవ్వాలి. ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్ కూడా ఇవ్వాలి. మీ ఫిజికల్ ఇయర్ ఏం క్రియేట్ చేశారు? న్యూ సెషన్ తీసుకోండి. ఓబీ అలా కాదు, మీరు ఏం చెప్పినా చేయండి సార్. క్లోజ్ చేయండి, అక్కడ కనిపించదు, మీరు మర్చిపోయి ఉంటారు. న్యూ సెషన్ తీసుకోండి. OBY6కి వెళ్ళండి. న్యూ సెషన్. ఇది న్యూ సెషన్ అంటే. OBY6కి వెళ్ళండి. టిఏఎఫ్పి సార్, ఫిజికల్ వేరియంట్. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు? ఇది ఫిజికల్ ఇయర్ వేరియంట్ TF అక్కడ ఇవ్వండి. నెక్స్ట్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. వెళ్ళి నా సెషన్కి వెళ్ళండి. ఇది
ఓకే, టిఏపివి ఇవ్వండి. ఎంటర్, సేవ్. కరెన్సీస్ మనకు చూడండి, వెయిట్ చూడండి. ఇక్కడ ఏం చేసాము, మన కరెన్సీస్ అనేవి మన లెడ్జర్స్ కి అసైన్ చేస్తున్నాం. నో అనండి, ఇక్కడ నో. డౌన్కి వెళ్ళి నో పైన క్లిక్ చేయండి. వన్ ఎంట్రీ చూసి సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్. సో G1 అనే లెడ్జర్ కి కరెన్సీస్ ని అసైన్ చేసాం మనం. ఓకే, ఇది కంపెనీ కోడ్ 1 ఎలా వచ్చింది ఆటోమేటిక్ గా, మనం చూసాం కదా, కంపెనీ కోడ్ కరెన్సీ అనమాట. 10 అంటే INR, లోకల్ కరెన్సీ. సో ఈ సెకండ్ కరెన్సీ మనం ఏం తీసుకున్నాము, USD ఇచ్చాము అక్కడ, అది 30. అంతే కదా. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సో G1 అనే లెడ్జర్స్ కి మనం కరెన్సీస్ ని అసైన్ చేసాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సేమ్ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ చేయండి. అగైన్ బ్యాక్. సేమ్ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ చేయండి. G2, కంగారు పడకండి సార్, నేను చెప్పినట్టు వెళ్ళాలి కుమార్, మీరు అలా చేయకండి. ఎగ్జిక్యూట్ చేయండి. G1 అయిపోయింది కదా, G2 ఇవ్వాలి. కంటిన్యూ. G1 అనేది ఒక లెడ్జర్, G2 అనేది ఒకటి. ఇన్వెంటరీకి వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. కరెన్సీ 2 30 కదా మనం తీసుకుంది, 30 ఇవ్వండి. 30. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అండ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. మీకు గుర్తు లేకపోతే అక్కడ చూడండి, ఇవ్వండి. సేవ్. నో. సేవ్. సో మన లెడ్జర్స్ కి కరెన్సీస్ ని అసైన్ చేసాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. షీట్ నెక్స్ట్ అసైన్ సినారియోస్ అండ్ వెయిట్ అదే కదా. వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, ఇక్కడ అర్థమవుతుంది మీకు, మనకి సిఓ చేయలేదు కదా, ఇక్కడ కొన్ని వాల్యూస్ తీసుకోదు. ఎగ్జిక్యూట్ చేయండి. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. సో 0L సెలెక్ట్ చేయండి. 0L ఎక్కడ ఉంది, సెలెక్ట్ చేయండి. ఇది మీ 0L. సో 0L ఉన్నటువంటి 0L అనేది లీడింగ్ లెడ్జర్ లో ఉన్నటువంటి కొన్ని వాల్యూస్ ని నాన్ లీడింగ్ లెడ్జర్ కి అసైన్ చేయాలి. ఓకేనా. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి, ఇవి మన నాన్ లీడింగ్ లెడ్జర్స్. సో 0L లో ఉన్నటువంటి వాల్యూస్ నాన్ లీడింగ్ లెడ్జర్ కి అసైన్ చేయాలి. 0L సెలెక్ట్ చేశారు కదా, సెలెక్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్ సినారియోస్, దీనిపైన క్లిక్ చేయండి. చూడండి, ఇవి మనం కాపీ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఓన్లీ ఈ లైన్ ఒకటే కాపీ చేసుకోవాలి. ఇవి చేయొద్దు. ఇవి ఎందుకు చేయట్లేదు, ఇవన్నీ కూడా చేయాలి. 3 లైన్స్ కూడా చేయాలి. ఎందుకు చేయట్లేదు, మనం సిఓ కాన్ఫిగరేషన్ చేయలేదు. సిఓ చేసిన తర్వాత ఇవి చేయాలి యాక్చువల్గా అయితే లెడ్జర్స్ అనేవి. S4 HANAలో సిఓ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత లెడ్జర్స్ చేస్తాం. ఇవన్నీ కాపీ చేసుకోవాలి యాక్చువల్గా. ఓకేనా. ఎలా కాపీ, చూడండి, ఇవన్నీ దేనికి సంబంధించినవి, ఈ సినారియోస్ అన్ని లీడింగ్ లెడ్జర్ కి సంబంధించినవి. ఈ లీడింగ్ లెడ్జర్ అన్ని నాన్ లీడింగ్ లెడ్జర్ కి అసైన్ చేస్తాం. ఓకేనా. సో ఇవన్నీ కాపీ చేసుకోవాలి. ఎలా కాపీ చేస్తాము, మీ కర్సర్ ఇక్కడ ఉంచండి. ఇక్కడ కర్సర్ ఉంచండి. కర్సర్ ఉంచారా, Ctrl+C ఇవ్వండి. సారీ, Ctrl+Y ఇవ్వండి. Ctrl+Y. చూసారా, మీ కర్సర్ అనేది ఎలా చేంజ్ అయింది, ప్లస్ సింబల్ గా చేంజ్ అయింది. చూడండి, ప్లస్ సింబల్ గా చేంజ్ అయింది. Ctrl+Y ఇస్తే ఇవన్నీ డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేయండి అంటే సెలెక్ట్ చేస్తున్నాం. Ctrl+Y ఇస్తే ఇవన్నీ కాపీ అవుతాయి. కాపీ చేయండి. Ctrl+C సెలెక్ట్ చేసాం. Ctrl+C
బ్యాక్ వెళ్ళండి. సో నాన్ లీడింగ్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకోండి. G1 సినారియోస్ పైన క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. కంట్రోల్ V అనండి. చూసారు, ఇవన్నీ తీసుకోండి. ఇవి యాక్చువల్గా పిక్ తీసుకోదు, ఇవి రిమూవ్ చేయాలి మనం. ఎంటర్ చేయండి చెప్తాను, చూడండి. తీసుకోరు కావాలంటే. చూసారా, తీసుకోవట్లేదు. ఎందువల్ల? లాస్ట్ మనం సిఓ సెట్టింగ్స్ చేయలేదు, సిఓ కాన్ఫిగరేషన్ చేయలేదు, ప్రాఫిట్ సెంటర్ వాటికి సంబంధించినవి. కాబట్టి ఇవి రిమూవ్ చేసేయండి. 3 లైన్స్ రిమూవ్ చేసేయండి. బ్యాక్ వెళ్ళండి. పైన ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఎస్ అండి. చూసారు, ఇంతలో తీసుకోండి. ఓకే, సేవ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. G2 కూడా అసైన్ చేయండి. G2 సెలెక్ట్ చేయండి. G2 సినారియోస్ పైన క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. కంట్రోల్ V. ఆల్రెడీ కాపీ చేశాం కదా. సో సిఓకి సంబంధించిన వాల్యూస్ రిమూవ్ చేయండి. సో లీడింగ్ లెడ్జర్లో ఉన్నటువంటి వాల్యూస్ అన్ని కూడా నాన్ లీడింగ్ లెడ్జర్కి ఇక్కడ అసైన్ చేస్తున్నాం. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే G2 ఇస్ ద నాన్ లీడింగ్ లెడ్జర్. సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. పైన సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. సో G1 G2కి మనం ఈ వాల్యూస్ అనేవి యాడ్ చేసాం, అంతే కదా. G1 G2కి ఈ వాల్యూస్ అనేవి యాడ్ చేసాం మనం, అంతే. ఓకేనా? లీడింగ్ లెడ్జర్లో ఉన్నాయి ఇవన్నీ. ఎక్కడి నుంచి వచ్చినాయి? లీడింగ్ లెడ్జర్ నుండి నాన్ లీడింగ్ లెడ్జర్ అయినా G1 G2కి అసైన్ చేసాం ఈ సినారియోస్ అన్ని కూడా. సో కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించి మాత్రమే అసైన్ చేయలేదు. S/4HANAలో ఇవి కూడా చేస్తాం. చేసిన తర్వాతే, అంటే సిఓకి సంబంధించిన కొన్ని కాన్ఫిగరేషన్ చేసిన తర్వాతే ఈ కాన్సెప్ట్ అనేది కాన్ఫిగరేషన్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సో G1 లీడింగ్ లెడ్జర్లో ఉన్న కొన్ని వాల్యూస్ని నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే G1 G2కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ 0L సెలెక్ట్ చేసుకోండి. లీడింగ్ లెడ్జర్. కస్టమర్ ఫీల్డ్స్ క్లిక్ చేయండి. సో ఇవి కూడా కాపీ చేయాలి. Ctrl+Y ఇవ్వాలి. కర్సర్ అనేది ఆటోమేటిక్గా ప్లస్ సింబల్గా కన్వర్ట్ అవుతుంది. Ctrl+Y కాపీ చేయండి అవి. సో 0Lలో ఉన్న ఈ వాల్యూస్ అన్ని ఇవన్నీ నాన్ లీడింగ్ లెడ్జర్కి అసైన్ చేయాలి. కాపీ చేశారా? సినారియోస్కి వెళ్ళండి. సారీ, కస్టమర్ ఫీల్డ్స్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. కంట్రోల్ V. సారీ, మనం వెయిట్ దేనికి వచ్చాం మనం? సార్ మనం జీరోలోనే చేస్తున్నాం G1 సార్. G2కి వెళ్ళాలి కదా. బ్యాక్ వెళ్ళ కుమార్. G1 G2కి అసైన్ చేయాలి అవి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. బ్యాక్ వెళ్తారా? చూడండి. బ్యాక్, అగైన్ బ్యాక్. సో 0లో ఆల్రెడీ కాపీ చేస్తాం. G1 చూడండి ఎక్కడ ఉంది. G1 సెలెక్ట్ చేయండి. కస్టమర్ ఫీల్డ్స్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. కంట్రోల్ V. G1కి అసైన్ చేస్తున్నాం. సేవ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి G2 సెలెక్ట్ చేసుకోండి. G2 కస్టమర్ ఫీల్డ్ పైన క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఆల్రెడీ లీడింగ్ లెడ్జర్లో కాపీ చేసాం. కంట్రోల్ V.
సేవ్, ఇవి చేయాలి. ఓకేనా? నెక్స్ట్ బాకలండి. యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్ అకౌంటింగ్ కదా, అంతేనా? వెళ్ళండి. ఎగ్జిక్యూట్. లైవ్లో ఎవరు చేస్తున్నారు? యూజర్ లాక్ వస్తుంది. ఇట్లా వస్తే ఎలా? లైవ్లో చేయకండి, సిస్టమ్ క్లోజ్ చేయండి సార్. ఎవరైనా ఎవరు యూజర్ ఎవరు 29 యూజర్ 1 అంటే ఎవరైనా సార్ ఇది నాదే. ఇంకో సెషన్ ఓపెన్ చేస్తున్నాం. ఇది నోన్ అండి. మళ్ళీ వెళ్ళండి, సేమ్ పాత్ వెళ్ళండి. ఎస్ అని అనుకోండి. ఎస్. అవసరం లేదు. యాక్టివేట్ అన్నారు కదా, చూడండి పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్, కంపెనీ కోడ్ ఇవ్వండి. సో ఇక్కడ చూసారు ఇన్యాక్టివ్. సో లెడ్జెస్ని ఇన్యాక్టివ్ చేసాం, యాక్టివేట్ చేయాలి. ఈ రైట్ సైడ్ మూవ్ చేయండి క్రింద. డ్రాప్ డౌన్ చేయండి. సో ఇన్యాక్టివా యాక్టివా? యాక్టివేట్ చేస్తున్నాం. ఓకేనా? యాక్టివేట్ చేయండి. ఇన్యాక్టివ్లో ఉందా? సార్ ఎడిట్ మోడ్ లేక పోలేదు సార్ అది ఇంకా డిస్ప్లే మోడ్ లేదు, ఉంది. SM12కి వెళ్ళాలి. లేదు, SM12కి వెళ్ళి లాక్ డేటా రిమూవ్ చేయాలి, తర్వాత కానీ అవుతుంది. వెళ్ళండి SM12/n SM12. యూజర్ నేమ్ రిమూవ్ చేయండి. లిస్ట్ పైన క్లిక్ చేయండి. టాప్లో లిస్ట్ ఉంది చూసారు, లేదా ఎంటర్ ప్రెస్ చేయండి. లాక్ డేటా తీసేయండి. డెలిట్ చేయండి. ఎస్ అనండి. సేమ్ పాత్ వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంట్ IMG, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జెస్, అగైన్ లెడ్జెస్, యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్ అకౌంటింగ్. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇన్యాక్టివ్లో ఉంది ఇక్కడ చూసారా, డ్రాప్ డౌన్ చేయండి, యాక్టివేట్ అవుతుంది. చూసారా, సేవ్ చేయండి. మన కంపెనీ కోడ్కి యాక్టివేట్ చేస్తున్నాం. ఎంటర్ ప్రెస్ చేయండి, ఏం కాదు. కంటిన్యూ. ఓకే, లెడ్జెస్ అనేవి యాక్టివేట్ చేసాం, అలాగే సినారియోస్ అనేవి కాపీ చేసాం. నెక్స్ట్ డిఫైన్ నెక్స్ట్ ఏమో చూడండి. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూట్ చేయండి. కింద ప్యారలల్ అకౌంటింగ్ ఓపెన్ చేయండి. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. TA11 ఇవ్వండి, అలాగే TA66 ఇవ్వండి. లాస్ట్లో లోకల్ గ్యాప్ IAS టైప్ చేయండి. అక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. లోకల్ గ్యాప్ IAS. మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ TA77 US గ్యాప్ అండ్ మీ కంపెనీ కోడ్. TA88
TA66, TA77, TA88, లేదంటే మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. IFRS సేవ్. వెయిట్ IFRS గ్యాప్ ఉండదు. IFRS అంతే. సరే ఇవ్వండి, నేను వచ్చేది. ఓకేనా? 3 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ సేమ్ పాతనండి. అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. అసైన్ కిందనే ఉంచండి. అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్. ఇన్వెంటరీకి వెళ్ళండి. మరి నెంబర్స్ ఇచ్చాం. TA66 ఎంత ఇచ్చాం మనం? TA66 అంటే ఏంటి? లోకల్ గ్యాప్. నెక్స్ట్ లోకల్ అంటే డ్రాప్ డౌన్ చేయండి. నెక్స్ట్ కాలంలో అక్కడ కాదండి. సరే, TA66 ఇవ్వండి, 7788 ఇవ్వండి, అంటే యుఎస్ గ్యాప్. TA88. నెక్స్ట్ TA66 అంటే ఏంటి? 0L కదా, ఇవ్వండి, ఇచ్చేయండి అది. TA66 అంటే ఏంటి? 0L డ్రాప్ డౌన్ చేయండి. 0L లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. అది TA77 అంటే G1. G1 అంటే యుఎస్ గ్యాప్. నెక్స్ట్ ఇంకోటి ఏం క్రియేట్ చేసాము? G2 అంటే IFRS. ఎంటర్. చూసారా? TA66 అంటే ఏంటి, TA77 అంటే ఏంటో మొత్తం చూడండి, ఇక్కడ అర్థమవుతుంది. మన అకౌంటింగ్, ఇవన్నీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఇవి లెడ్జర్స్, వాటి నేమ్స్ ఇవి. ఓకేనా? అట్లా సేవ్ చేయండి. 1 minute అండి. ఓకేనా? సేవ్ చేసారా? సేవ్.
సో మన లెడ్జర్ చూడండి, మన అకౌంటింగ్ ప్రిన్సిపల్ TA66, TA77, TA88. You can set up any 4 digits. It's maybe numerical or it's maybe alphabet ఏమైనా తీసుకోవచ్చు. వీటిని మన లెడ్జర్స్ కి అసైన్ చేస్తాం. 0L లేదా స్టాండర్డ్. సో 0L ని బేస్ గా చేసుకుని G1, G2 అనే నాన్ లీడింగ్ లెడ్జర్స్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ బాక్కల్ నెక్స్ట్ ఏమో చూడండి. నెక్స్ట్ ఎస్ఎన్ నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ది క్యారెక్టర్. ఓకే, జనరల్ లెడ్జర్ మీద డిఫైన్ వెళ్ళండి. ఎస్ఎట్లో కరెక్ట్. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూ ఇన్ ఏ లెడ్జర్ వెళ్ళండి. బ్యాక్ ఇక్కడ డాక్యుమెంట్స్ టైప్ ఉంటే చూడండి. డాక్యుమెంట్ అని చూసారు కింద. డాక్యుమెంట్ కింద ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్ టైప్, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూ ఇన్ ఏ లెడ్జర్ ఎగ్జిక్యూట్ చేయండి. సో మన లెడ్జర్ ఏంటి? G1 కదా, ఇవ్వండి G1. కంటిన్యూ. ఇన్వెంటరీకి వెళ్ళండి. SA డాక్యుమెంట్ ఇవ్వండి. డాక్యుమెంట్ టైప్ SA. నంబర్ రేంజ్ 98 ఇది స్టాండర్డ్. SAకి రివర్స్లో ఏముంటుంది? AB. SA డాక్యుమెంట్ రివర్స్లో ఏముంటుంది? AB ఇవ్వండి. 98 ఇది నంబర్ రేంజ్ స్టాండర్డ్. ఎందుకు ఉపయోగపడుతుంది ఈ నంబర్ రేంజ్ అనేది? 98 అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి. 98 అనేది ఇవన్నీ స్టాండర్డ్ నంబర్ రేంజ్. ఓకే, నాన్ లీడింగ్ లెడ్జర్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి మనకి ఈ నంబర్ రేంజ్ అనేది యాడ్ చేస్తాం. 98 ఇస్ ద స్టాండర్డ్. నెక్స్ట్ సేవ్ చేయండి. సో ఒక లెడ్జర్కి అసైన్ చేసాం, G1కి అసైన్ చేసాం నంబర్ రేంజ్ అనేది. ఇది G1 కదా, ఇది G1కి ఇవన్నీ అసైన్ చేసాం. G2 కూడా అలాగే చేయాలి. వెళ్ళండి. ఇవన్నీ బేసిక్ కాన్ఫిగరేషన్స్ అండి. GL పోస్ట్ చేయబోయే ముందు చేయాలి. బ్యాక్ వెళ్ళండి. సేమ్ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ చేయండి. G2 ఇవ్వండి. G2 కంటిన్యూ. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. SA ఇవ్వండి. SA నంబర్ రేంజ్ 99. SAకి ఆపోజిట్లో AB ఉంటుంది. నంబర్ రేంజ్ 99 స్టాండర్డ్. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. సేవ్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ జనరల్ లెడ్జర్ వ్యూ ఎగ్జిక్యూట్ చేయండి. G1 ఇవ్వండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. SA ఇవ్వండి. 98 ఇవ్వండి. ఇచ్చామా? 98 ఇవ్వండి. AB 98 సేవ్. కంటిన్యూ. ఇవన్నీ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ బట్టి 98, 99 ఇవన్నీ స్టాండర్డ్గా వాళ్ళ నెంబర్ రేంజెస్ నాన్ లీడింగ్ లెడ్జర్కి సంబంధించినవి. డిఫైన్ డాక్యుమెంట్స్ మళ్ళీ సేమ్ అదే ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ చేయండి. G2 కూడా అలాగే ఇవ్వండి. 99 అవి ఇవ్వండి. ఇన్వెంటరీ SA AB 99 ఇవ్వాలి. దీనికి 99 ఐఎమ్ సారీ 99 ఇవ్వండి. పైన కూడా SA కూడా 99. సేవ్. ఇది సో ఈ కాన్ఫిగరేషన్స్ ఏమి మిమ్మల్ని అడగరు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇక్కడ ఇది బేసిక్ సెట్టింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? డాక్యుమెంట్ లెడ్జర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎన్ని రకాల లెడ్జర్స్ ఉన్నాయి? లెడ్జర్స్ అన్ని 2 types ఆఫ్ ది లెడ్జర్స్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. సో లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్
IAS, Indian Accounting Standard Principle. Second one, non-leading ledger. Non-leading ledger లో 2 types ఉంటాయి. US GAAP, IFRS. US GAAP అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. Based on the leading ledger, we can create the non-leading ledger. అంతే, సింపుల్. క్లియర్ కదా? Completed. నెక్స్ట్ క్లాస్ APP టుమారో డిస్కస్ చేద్దాం. సిలబస్ కాపీ నుంచి ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్ అండి. కరెన్సీ సెట్టింగ్స్ అలాగే. నెక్స్ట్ క్లాస్ ఏంటి? APP, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ క్లాస్ APP. టుమారో డిస్కస్ చేద్దాం. టుమారో డిస్కస్ చేద్దాం. APP అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. టుమారో డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? అర్థమైందండి? ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అండ్ ప్యారలల్ అకౌంటింగ్ ఆర్ లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, ఇవన్నీ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. క్లియరా? సార్ అది ఒక క్వశ్చన్ ఉంది, మీకు మళ్ళీ చేయమంటారు? అంటే నేను Hmm? లీడింగ్ లెక్చర్ యుఎస్ గ్యాప్ వాడుతున్నాను సార్. మిగతా కాన్ఫిగరేషన్స్ అన్ని డిఫరెంట్ గా చేయాల్సి వస్తుంది కదా, మీకు తర్వాత అడగమంటారా? కొన్ని చేంజ్ అవుతాయండి, అవి మీకు S/4HANA కవర్ అవుతాయి. రైట్ నౌ నేను యుఎస్ గ్యాప్ ది నా కంపెనీ కోడ్ ది యుఎస్ గ్యాప్ డిచ్ చేస్తున్నాను సార్ నేను. మీరు US గ్యాప్ ఇవ్వకండి, మీకు ఫస్ట్ లో చెప్పాను నేను ఇండియన్ కంపెనీనే యూజ్ చేయమని చెప్పాను. US గ్యాప్ Okay. చెప్పాను Try కదా. చేద్దాం. ఇండియన్ స్టాండర్డ్, ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా. ఓకే చేయండి మీరు, ఏదైనా ఎర్రర్స్ వస్తే చెక్ చేద్దాం. ఓకే ఓకేనా? రైట్. ఓకే థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్.